మీరు ఎప్పుడైనా మాట్లాడకుండా ఉన్నారనుకోండి, అపోజిట్ పర్సన్స్‌కి మీరు మాట్లాడట్లేదు, నేను ఆమెను మిస్ అయితున్నా, ఆయనను మిస్ అయితున్నా అనే ఫీల్ రావట్లేదనుకోండి. ఐ మీన్ అంటే మీరు మాట్లాడకపోయినా కూడా వాళ్ళ లైఫ్‌లో ఏమనిపించట్లేదు వాళ్ళకి. సరే మీరు మాట్లాడకపోయినా లైట్ తీసుకుంటున్నారనుకోండి. అటువంటి వాళ్ళ లైఫ్‌లో మీరు ఉన్నా లేకపోయినా ఒకటే. అంటే ఇంకా చెప్పాలంటే, ఇంత క్లియర్ టర్మినాలజీలో చెప్పాలంటే, మీరు అటువంటి వాళ్ళ లైఫ్‌లోంచి మీకు మీరు వెళ్ళిపోవడం చాలా బెస్ట్ ఆప్షన్. మీరు ఒక్కరోజు కాల్ చేసినా అంటే మీరు రోజు కాల్ చేసినా, ఒక గంట కాల్ మీరు ఒక వారంకి ఒకసారి ఫోన్ చేశారనుకోండి, ఏంటి నాకు కాల్ చెయ్యట్లేదు అని అడిగారనుకోండి, నిజంగా వాళ్ళు మీరంటే ఇది ఉన్నట్టు. లేదు అంటే మీరు కాల్ చెయ్యకపోయినా గూడా వాళ్ళ లైఫ్‌లో ఇంత చీమ కుట్టినట్టు గూడా లేదు వాళ్ళకి. మీరు చేస్తే మాట్లాడుతున్నారు, చేయకపోతే కామ్‌గా ఊరుకుంటున్నారు. అంటే మీరు కాల్ చేస్తే మరీ ఫ్రస్ట్రేటెడ్‌గా తప్పదు అని కాల్ లిఫ్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు కాల్ చేయడం అవసరం అంటారా? చెప్పండి. అలాంటి వాళ్ళని వదిలేస్తే మీరనుకుంటున్నారేమో ప్రాబ్లమ్ అవుతదేమో నాకేమన్నా అని. నువ్వు వదిలి చూడు కదా! నీ కంఫర్ట్ జోన్‌ని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు నువ్వే. ఆ కంఫర్ట్ జోన్‌లోంచి నువ్వు బయటికొచ్చి చూడు. ఎంత బావుంటదో. ఆ కంఫర్ట్ జోన్‌ని నువ్వే క్రియేట్ చేసుకొని, నేను లేకపోతే అదవుతదేమో, నేను లేకపోతే నువ్వే వాళ్ళ మీద లేని కర్టసీని, లేని ప్రేమని నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. ఓ పిచ్చి మొహం నీ మీద అసలు లవ్వు, ఎఫెక్షన్, కేరింగ్ ఏం లేదు. వాళ్ళు బిజీగా ఉండడం కాదు, వాళ్ళ పనులలో వాళ్ళు చేయడం కాదు, నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారు. నీకు ఆ విషయం ఎందుకు అర్థం కావట్లేదు